నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. టీడీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్టైన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసుల్లో ఇరికించి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఆయనపై అన్యాయంగా సెక్షన్ 307 కిందట కేసు పెట్టి ఏ రకంగా జైల్లో పెట్టారో మనమంతా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఆయన మంచి వ్యక్తి కాకుంటే వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తారా అని ప్రశ్నించారు. కేవలం టీడీపీ చంద్రబాబు నాయుడుకి ఓటు వేయలేదన్న కారణంతో ఆస్తుల విధ్వంసానికి పాల్పడి తిరిగి దొంగ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇంత దారుణమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ ఏం చేశాడు? కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలను ఇళ్ల వద్దకే అందజేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. శిశుపాలుడి మాదిరిగా మీ పాపాలు పండుతాయి. అన్నింటికీ బుద్ధి చెబుతాం. ప్రజలకు మంచి చేయాలి, కానీ ఈ మాదిరిగా రాజకీయాలు చేయకూడదు. ప్రజలు అన్ని గుర్తుంచుకొని లెక్క చెబుతారు అని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి. మోసపూరిత హామీలు ప్రజలు నమ్మడం వల్ల ఆయన అధికారంలోకి వచ్చారు. ప్రజలకిచ్చిన హామీల అమలు ఏమైంది? రైతులు, తల్లులు, అక్క చెల్లెమ్మలకు ఇస్తామన్న సాయం ఎక్కడా? వారంతా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ మొదలైన రైతు భరోసా అతీగతి లేదు. ఇవి చేయకుండా దొంగ కేసులతో హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు. మా పార్టీ నేత పిన్నెల్లిని ఈవీఎం కేసులో అరెస్ట్ చేయలేదు, తప్పుడు హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని మాజీ సీఎం మండిపడ్డారు. పార్టీ అధినేత నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి టీడీపీ నాయకుడు ఒక రెడ్ బుక్ పెట్టుకుని అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు సరికాదని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. చంద్రబాబు ఎల్లకాలం మీ ప్రభుత్వం కాదు, ఎల్లకాలం మీ రోజులు కావు. మీ పాపాలు పండుతాయి. తప్పుడు రాజకీయాలు మానుకోండి. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి తెరతీస్తున్నారు. ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబును హెచ్చరిస్తున్నా. ఇలాగే జరిగితే మున్ముందు ఎవరూ ఊరుకోరు. ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్ మండిపడ్డారు.